అమ్మ తిరుమల అంటే మన హిందువులు కొన్ని కోట్ల మంది హిందువులు కానీ లేకపోతే ఇతర మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్వామివారికి భక్తులు ఉన్నారు. ఈ తిరుమలని ఏదో ఒక విధంగా అపవిత్రం చేద్దామని చెప్పి నిన్నగాక మొన్న వైసీపీ నాయకులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ అక్కడక్కడ సీసాలు అంటే మందు సీసాలు ఇసిరేసి తిరుమలంతా కూడా మద్యపానం ఏర్లైపారుతుందని చెప్తున్నారు. ఎంతవరకు సమంజసం? అంటే స్వామివారితో పెట్టుకుంటే ఏమవుద్ది అనేది తెలుసుకుని కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమి మార్పు రాలేదంట. ముందు జగన్మోహన్ రెడ్డిని సీడ్స్తంతే కానీ ఆడ వెనకాల ఉన్న అనుచరులు మొత్తాన్ని సిగ్గొచ్చుద్ది. కావాలని సీసాలు చెయ్యటం ఏడు వాడు గుళ్ళో కొబ్బరికాయ కొడతవే రాదు జగన్మోహన్ రెడ్డికి. సీసాలు అవి కూడా వేసేసి నిందల పాలు చేయాలని రాష్ట్రాన్ని దుష్టత పరిపాలన చేస్తున్నాడు. శుభ్రంగా పరిపాలించేవాళ్ళని పరిపాలించనీయకుండా ఏంటి సీసాలు వేయటం, మందు తాగటం, అవి చేయటం, ఈ చేయటం, కొవ్వు నూనెతో ఇది చేసి ఎవరి మీద బురద రుద్దుతాడు వీడు జగన్మోహన్ రెడ్డి? ఎవడు తయారుకున్నాడు రుద్దించుకోవటానికి? మేము భూమన కరుణాకర్ రెడ్డి అసలు అపవిత్రం అయిపోతుంది, స్వామివారి మొత్తం తిరుమల అంతా నాశనం చేసేస్తున్నారు కూటమి ప్రభుత్వం. వెంకటేశ్వర స్వామి అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలకు కూడా పెద్ద దేవుడు. ఆ దేవుడినే దృష్టపరిపిస్తున్నారు నా కొడుకులు జగన్మోహన్ రెడ్డి. ఆడు పక్కన వాడు ఒక పెద్ద ఎదవ జగన్కి వీళ్ళ వల్ల 11 సీట్లు కూడా తెచ్చుకోలేదు. భూమన కరుణాకర్ రెడ్డి పెద్ద దురదృష్టపు నా కొడుకాడు. జగన్ గారు నమ్మిన బంటు ఏంటి సిగ్గు శరం ఉంటేనే కదా వాళ్ళకి. అసలు నీచాతి నీచిపోళ్ళు కాబట్టి పందినూలతో చేసి భక్తుల్ని ఇది చేశారు. కొవ్వు నూనె వాడి ఆల్రెడీ సిట్ నివేదిక దర్యాప్తు జరుగుతుంది. అలాగే పరకామణిలో మనం ఎంతో పవిత్రంగా చేసే కానుకలు కూడా దోచుకోవడం కానీ లేకపోతే స్వామివారికి వేసే శాల్వాల్లో కానీ అంటే ఇంకా మనం ఎవరు పట్టుకోలేరు అనుకున్నారా? లేకపోతే అసలు ఏంటి జగన్మోహన్ నా కొడుకులకి 5 సంవత్సరాలు దాచుకున్నారు అయినా చాలా దొమ్మరు నా కొడుకులకి. ఈ జగన్ గారు పోతే గాని వాళ్ళందరూ పోతారు. ముందు జగన్ ఈడ్చిడుస్తున్నాళ్ళు ఎక్కడికి రమ్మను తొంతం. మొత్తం మీదమ్మా ఈ 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ఓ పక్క రాజధాని అని మరోవైపు సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నాకైనా ఆయన పథకాలు 1వ తారీఖే పెన్షన్ ఇస్తున్నాడు, ఉచిత బస్సు ఉంది, ఇన్ని చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు నేను వస్తే రప్ప నరుకుతామని చెప్పి. ఏమండి ఆంధ్ర రాష్ట్ర దేవుడిని ఎవడైనా టచ్ చేసి చూస్తారా? ఆంధ్ర రాష్ట్రానికే దేవుడు ఆయన చంద్రబాబు. ఆయన ఎవరైనా టచ్ చేయగలరా? టచ్ చేసి చూడమని ఎలాగుంటుందో చూపిస్తాం మేము కూడా. ఏం పీకలేడు, పీకడు కూడా. 11 సీట్లు ఉన్నవాడు ఏం పీకుతాడు, ఏం చేస్తాడు? ఏమైనా పీకుతాడా? ఎడంకాలు చెప్పు కాలు ఖరీదు కూడా చేయలేడు. ఈరోజు తిరుమలని ఏదో ఒక విధంగా అపవిత్రం చేయాలి అని చెప్పి మొన్న సీసాలు ఏదైతే మందు బాటిల్స్ అక్కడక్కడ పారేసి తిరుమలలో అది కూడా పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వం అని చెప్పి పదే విమర్శించడాన్ని ఎలా చూడాలంటారు? సీసీటీవీలో అంతా బయటపడింది, వాళ్ళు పట్టుకున్నారు కూడా. ఎందుకు ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి అసలు చిత్తశుద్ధి లేదు, వీళ్ళకి స్వామి అంటే భయం లేదు, భక్తి లేదని మాట్లాడటం ఎంతవరకు? కరుణాకర్ రెడ్డికి అసలు బుద్ధి లేదు. ఎవరు ఏ కులాలను ఎంచపరచకూడదు. దేవస్థానంలో మీరు ఉన్నప్పుడు ఎలా దేవస్థానం పవిత్రంగా చెయ్యాలి? దేవస్థానాన్ని ఇబ్బందులు చేస్తే ఎలా కుదురుతుంది? మందు సీసాలతో నువ్వు హింసిస్తున్నావు. ఇలా చేసిన పనులు తప్పు అని నువ్వు చెప్పాలిగా జగన్మోహన్ రెడ్డి. నువ్వు తప్పు అని చెప్పవు. నా మనుషులు తప్పు చెయ్యరు, బాగా చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు. ప్రజలు అలా అనుకుంటారా? తప్పు నీ మనుషులు చేసిన తప్పు కాదా? ఏ కూటమి ప్రభుత్వం చేసిన తప్ప? ప్రతిదీ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుతున్నావు నువ్వు. అది నీ తప్పు, ఇలా చేయకూడదని నువ్వు చెప్పాలిగా. కనీసం అంటే తిరుమల క్షేత్రం అనేది కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది. హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. కనీసం వాళ్ళ మనోభావాలను గుర్తించాల్సిన అవసరం కూడా లేదు. అదేమంటే నాకు అంత శాతం ఓటు ఉంది, నాకు ఇంత శాతం ఓటు ఉంది అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో హిందువులు లేరమ్మా? స్వామివారిని నమ్ముకున్న వాళ్ళు, స్వామివారిని నమ్ముకుని హిందువులు 3 కోట్ల మంది వాళ్ళు ఉంటారు, 1 కోటి మంది ఏళ్ళు ఉంటారు. అంతేగాని హిందువులు తక్కువ ఎందుకున్నారు? హిందువులే ఎక్కువ ఉన్నారు. నీకు మళ్ళీ పార్టీలు మార్చి ఇలాంటి ఇన్ని దుర్మార్గం పనులు ఎవరు చెయ్యరు. నీదే సొంతమని నువ్వు ఇలా చేస్తున్నావు. దేవస్థానాన్ని అసలు చేసే మడిసి నిన్నే చూసాము. ప్రజలు ఎలా నమ్ముతారు నిన్ను? దేవస్థానాన్ని మోసం చేస్తే ప్రతిదీ మోసం అని చెప్పవు. ఏంటి అన్ని అంత దుర్మార్గం చేసిన కరెక్ట్ అయిన సానుభూతి చూపిస్తున్నావు వాళ్ళ మీద. మొన్న పుట్టినరోజు చేసుకున్నారు,
పుట్టినరోజు చేసుకున్నప్పుడు ఎలా చేసుకుంటారు? పుట్టినరోజు చిన్న కత్తి పెట్టుకుని కేక్ కట్ చేసుకుంటారు. కేక్ కట్ చేసినప్పుడు కత్తులు ఇంత బారు కత్తి పెట్టుకున్నావు, ఇంత బారు కత్తిని మేకపోతులు బలిచ్చి నీ పుట్టోలకి వాటికి అన్నిటికీ రక్తం ఎరబోసావు. అది సబాబేనా నువ్వు చేసే పని? అలా రపా 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 కోస్తానంటున్నావు మనుషుల్ని. ఎవరు గాజులు తొడుక్కుని కూర్చున్నారా జగన్మోహన్ రెడ్డి? ఇంటికి పరామర్శించి నువ్వు చేసిన పని మంచిదంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. జనం చూసి ఇంకా అసలు నువ్వు 11 సీట్లు ఇచ్చారు కానీ 11 సీట్లలో కూడా 0కి వస్తుంది. నువ్వు ఇలాగ మాట్లాడుకున్నావంటే వస్తాను, ఒక్కొక్కళ్ళని అందరినీ అన్న వాళ్ళందరినీ బట్టలు ఎప్పు తీస్తాను, రపా రపా కోస్తాను అంటే ప్రజల్ని రపా రపా కొయ్యటానికి వస్తున్నావా? ప్రజలకు మంచి చేయడానికి వస్తున్నావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఒక్క తడవ మనసు పెట్టి ఆలోచించు. ప్రతిదీ కూడా రాయలసీమలో కూడా అట్టాగే మోసం చేస్తున్నావు. నీదే రాయలసీమ అన్నావు, నువ్వేం చేసే రాయలసీమలో? ఈ పూట చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చే చర్య తీసుకుంటున్నారు. నువ్వు డబ్బాలు పెట్టి నీళ్లు పోసావు. డబ్బాలు పెట్టి నీళ్లు పోస్తే డబ్బాల నీళ్లు నిలవంటాయా, కాలువలో నుంచి వచ్చే నీళ్లు నిలవంటాయా? అలా చేసే పని మంచి పనే? ఇది మంచి పనే? నిజంగా నువ్వు అంత మంచి చేస్తే ప్రజలు నీకు ఎందుకు 11 సీట్లు ఇచ్చారని ఆలోచన ఉండాలిగా. నువ్వు రాయలసీమ కాదు, అమరావతి కాదు, అన్ని నువ్వు 3 రాజధానులు చేస్తానని నిన్నటి దాకా ఉరవేయగవు. ఇంకా రాజధాని మీద ఖర్చు పెట్టుకున్నావు. ఇంతకింతకు నువ్వు బాధ పెడుతున్నావు మనుషుల్ని. ఎంత బాగా చేస్తున్నారో బాగా ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అమరావతి రాజధాని వాళ్ళందరినీ ఏ రకంగా రోడ్ల మీద పాదయాత్ర చేసుకుంటూ గుళ్ళకు మొక్కుంటా వెళ్తామంటే ఎంతమందిని నువ్వు చంపావో అందరికీ తెలుసు. ఈ పూట ఇంకా రాజధాని పేరు ఎత్తుతున్నావా? రాజధాని పేరు ఎత్తే అర్హత నీకు లేదు. ఆ మనుషుల్ని ఎంత హింసించావో అంత బాధ పెట్టావో అందరూ గుర్తు పెట్టుకున్నారు. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాక. శుభ్రంగా కూటమి ప్రభుత్వం చేసుకుంటున్నారు. ఇంత అప్పు చేస్తున్నారు, అంత అప్పు చేస్తున్నారని నువ్వు అంటున్నావు. పైన మోడీ గారు ఉన్నారు. మోడీ గారు ఆయన భగవంతుడి దయ వల్ల అన్ని ఆహారం ఇస్తారు, చక్కగా రాజధాని చేస్తారు, పోలవరం చేస్తారు, ఇంకా ప్రజలకి న్యాయం చేసే పనులే చేస్తారు. కానీ వాళ్ళు అన్యాయం చేసే పని అసలు చెయ్యరు. నువ్వు ఎప్పుడు అన్యాయం చేస్తారని నువ్వు అనుకోమాక. ఈ రోజు లోకేష్ బాబు కూడా ఉద్యోగాలు ఈయన గవర్నమెంట్ స్కూల్లో కూడా, నీ గవర్నమెంట్ స్కూల్లో నువ్వు చేసావు కదా, ఒకరోజు భోజనం సరిగ్గా పెట్టావా నువ్వు? ఈ రోజు వెళ్ళు, పిల్లలకి బాత్రూమ్లు కూడా చక్కగా కట్టారు, మంచి భోజనం పెడుతున్నారు, రాగుల జావా అన్ని గుడ్డు ఇస్తున్నారు. అలాగే వెళ్ళి చూడు. చూసి నువ్వు కూటమి ప్రభుత్వం తప్పు చేస్తున్నదంటే అప్పుడు చూసి మాట్లాడు. తప్పు చేసేది ఎవరిదైనా తప్పే కాదు. ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఇది మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆలోచించేస్తున్నారు. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగోదు. ఈ రోజు ప్రజా దర్బారు పెట్టారు. ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రతి సమస్య చూస్తున్నారు. బళ్ళు కావాలన్న వాళ్ళకి బళ్ళు, మిషన్లు కావాలంటే మిషను, ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇల్లు, ఉపాధి కలిగిస్తున్నారు. అది కదా మంచి ప్రభుత్వం అంటే. నువ్వు మంచి చేయిస్తా ఉన్న వాళ్ళని చేయని ఇట్లా ఏదో వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు పక్కకి వెళ్ళిపోతారు, ఇలాగా ప్రచారం చేస్తే ఇలా మారిపోతారు అనుకుంటున్నావేమో. ఎప్పుడు ఎవ్వరు మారిపోరు, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు.